మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు సిఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా? ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లారో తెలియదా అని ప్రశ్నించారు. ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు. అవినాష్ ఇటీవల లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కాదా? వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని అన్నారు. అవినాష్ రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారని, పసుపు మూకలతో చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారని అన్నారు. తన సొంత లాభం కోసం ఎవరు ఈ కుట్ర చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నగారిపై కక్షతో కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు అంటూ జగన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో పేర్కొంది ఎవరు? వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్ఆర్సీపీకి పేరు దక్కవద్దని విగ్రహాలు తొలగిస్తున్నామని చెబుతున్న వాళ్ళు ఆ పార్టీతో చేతులు కలిపిన వాళ్ళ, వైఎస్ఆర్ వారసుల అంటూ ఘాటుగా స్పందించారు. పసుపు చీరలు కట్టుకొని వైఎస్ శత్రువులతో చేతులు కలిపిన వీళ్ళ వైఎస్ వారసులు? చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీతో పాటు ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగమయ్యారని అన్నారు. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఒక వైఎస్ఆర్ లెగసీని ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు? వైఎస్ఆర్ జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని, ఓ జగన్ల మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయటానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ, వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి, అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి, మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలన్నారు. వైఎస్ఆర్ పేరు కనపడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా అన్నారు. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటేస్తారా? నోటాకు వచ్చినన్ని ఓటర్లు రాని కాంగ్రెస్కు ఎవరైనా ఓట్లు వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఓటేస్తే బాబుకు ఓటేసినట్లు కాదా? మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు బీజేపీకి లాభమా కాదా అన్నారు.
కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా జలాలు వస్తున్నాయని, తన తండ్రి ఆ మహానేత దివంగత నేత వైఎస్ఆర్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు జగన్. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారన్నారు. మంచి మనసు బెదిరింపులకు లొంగకపోవడం ఇక్కడి కల్చర్. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదిరించింది పులివెందుల బిడ్డే అన్నారు. పులివెందుల తన ప్రాణమని, పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ అన్నారు. ఆ అభివృద్ధికి కారణం వైఎస్ఆర్. ఆయన బాటలో మరో 2 అడుగులు ముందుకు వేసింది ఈ ప్రభుత్వం అన్నారు.